నమస్తే, దిస్ ఇస్ సౌర్య. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, బాగా పెరిగిపోతూ ఉన్నాయి. ఒక భార్యాభర్తల మధ్య కానీ లేదా ఇద్దరు ప్రేమికుల మధ్య కానీ సరైన సఖ్యత లేకపోయినా, చిన్న క్లాష్ వచ్చినా కూడా వాళ్ళు సుసైడ్స్ లేదా ఆత్మహత్యలు లాంటివి చేసుకోవడమే కాకుండా పిల్లల్ని కూడా బలి చేస్తూ ఉన్నారు. సో ఈ సిచ్యువేషన్స్ డైలీ మనకి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కోకొల్లలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ చూస్తే అసలు అత్యంత దారుణంగా ఉంది. వైఫ్ ప్రెగ్నెంట్, అలాగే పిల్లలు. సో వాళ్ళ ముగ్గురిని కూడాను చంపేసిన పరిస్థితి కనిపించింది. అసలు డీటెయిల్స్ ఏంటి, ఎక్కడ జరిగింది ఇన్సిడెంట్, అసలు కేసు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉంది, ఇవన్నీ కనుక్కుందాం సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి సార్ అంటే ఎక్కడ జరిగింది అసలు? అంటే మీరు స్విమ్మింగ్ పూల్ అని మనం డిస్కస్ చేసినప్పుడు అన్నారు. సో అంత స్కోప్ ఎలా దొరికింది అసలు? అంటే ఇండిపెండెంట్ హౌసా లేకపోతే అదొక గేటెడ్ కమ్యూనిటీ? మామూలుగా ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు పిల్లల్ని చంపేయడం ఆ మధ్య కూడా మనం చూసాము. తీసుకెళ్లి విజయారెడ్డి చంపేసింది. అలాగే మొన్న కూడా ఇంకొక ఆవిడ అట్లాగే ఇద్దరు పిల్లల్ని చంపుతాను. అలాగే ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులే పిల్లల్ని చంపేయడం, లేకపోతే భార్య భర్తల మధ్య గొడవ వచ్చి భర్త మీద కోపంతో పిల్లల్ని చంపడం, లేకపోతే భార్య మీద కోపంతో పిల్లల్ని చంపడం, ఇలాగే జరుగుతుంది. మామూలుగా తల్లిదండ్రులే పిల్లల్ని చంపడాన్ని ఫిలిసైడ్ అంటారు. ఫిలిసైడ్ ఫ్యామిలీ అందరినీ చంపడాన్ని ఫ్యామిలీ సైడ్ అని పిలుస్తారు. సో ఇది రెండు అనమాట, ఫిలిసైడ్ అండ్ ఫ్యామిలీ సైడ్. ఇప్పుడు జరిగిన సంఘటన ఇదేంటంటే, అజరుద్దీన్ అనే ఒక వ్యక్తి తన 8 నెలల ప్రెగ్నెంట్ గా ఉన్న భార్య, ఆమె పేరు ఫర్హాత్, ఆమె పేరు. ఆమెకి వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు అనమాట. పెద్ద పాప పేరు ఉమేరా 8 ఏళ్ళు, చిన్న పాప పేరు ఆయేషా. ఆ ఫోటోలు చూస్తే చాలా ముద్దొస్తున్నారు పిల్లలు, ఆడపిల్లలు. వాళ్ళ ఫ్యామిలీ ఫోటో, అతను బాగున్నాడు, ఆమె బాగుంది, పిల్లలు చాలా క్యూట్ గా అమాయకంగా ఉన్నారు. సో వాళ్ళ ముగ్గురిని స్విమ్మింగ్ పూల్ లో ముంచి చంపేశారు. అంటే నలుగురు అనుకోవచ్చేసారు. ఆవిడ ప్రెగ్నెంట్ అన్నారు. కరెక్ట్, అది కూడా శిశు హత్య కూడా ఉంది ఇక్కడ. సో ఆమె 8 నెలలు ప్రెగ్నెంట్, 8 నెలలు అంటే ఆల్మోస్ట్ నెలలు ఉంటే పెట్టబుట్టారు. సో ఇక్కడ దీన్ని శిశు కాదు, భ్రూణ హత్య అని చెప్పచ్చు. భ్రూణ హత్య, పోయిటిసైడ్ అంటారు. సో ఎందుకు ఇది చేశాడు అని షాక్ అయ్యారు. ఇది ఎక్కడ, ఎలా జరిగింది, కారణాలు ఏంటి అనేది చెప్పుకున్నాం. ఇది యాక్చువల్ గా హనుమకొండ జిల్లాలో ఐనవోలు మండలంలో పున్నేలు అనే గ్రామం. పున్నేలు అనే గ్రామంలో అజరుద్దీన్ అనే ఒక అతను ఉంటాడు. అతనికి అరౌండ్ 32 అలా ఉంటది. ఫర్హాత్ అని, ఆమెకి 26 ఏళ్ళు. వీళ్ళిద్దరికి ఇందాక చెప్పినట్టు ఇద్దరు పిల్లలు. నిజానికి హ్యాపీ ఫ్యామిలీ. ఇతను వచ్చి ఊరి చివర ఖమ్మం వరంగల్ నేషనల్ హైవే పక్కన ఒక కమర్షియల్ స్విమ్మింగ్ పూల్ కండక్ట్ చేస్తాడు. అంటే వేరే వాళ్ళు వచ్చి స్విమ్మింగ్ చేసుకుని వెళ్తే డబ్బులు ఇస్తారు కదా. ఇప్పుడు ఈ మధ్య సమ్మర్ లో ఇంకా చాలా ఎక్కువ, సమ్మర్ లో అలాగా ఇతను ఒక కండక్ట్ చేసి అదే బతుకుతుంది, లైవ్లీహుడ్ అనమాట. సో ఈ నేపథ్యంలో ఇతనికి ఏంటంటే ఆడపిల్లలు అంటే ఇష్టం లేదు, మగపిల్లలు కావాలి. కానీ 2 సార్లు ఇద్దరు ఆడపిల్లల్ని కనింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నాకు మగపిల్లవాడు కావాలంటే 3వసారి ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయితే అంత నాకు భయం అయ్యి, వద్దు నువ్వు అబార్షన్ చేయించుకొని, ఎవరో చెప్పారు మళ్ళీ ఆడపిల్ల పుడుతుందని, నమ్మకాలు ఉంటాయి కదా. సో అలాగా ఎవరు జోస్యం చెప్పారు మళ్ళీ ఆడపిల్ల అంటే, ఆమె ప్రెగ్నెంట్, అబార్షన్ 2 సార్లు అబార్షన్ చేయించాడు. ఇప్పుడు 2 సార్లు అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఆమె 3వసారి ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ అబార్షన్ చేయించుకోమని ప్రెజర్ చేస్తున్నాడు. ఆమె ఎదురు తిరిగింది, నేను నా ఒళ్ళు హోనం అయిపోయింది, 2 సార్లు అబార్షన్లు, మళ్ళీ ఇప్పుడు నువ్వు అబార్షన్ అంటే నా వల్ల కాదు, ఆడపిల్ల అయినా మగ పెట్టే కదా, చాక్కుందామని ఆమె ధిక్కరించింది. దాన్ని ఇతను తట్టుకోలేకపోయాడు. అంటే నన్ను నా భార్య ధిక్కరిస్తుంది అన్న దీనికి వెళ్ళిపోయి ఇతను ఏం చేశాడంటే, ఆమెను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. ఎందుకంటే బిడ్డ పుట్టక ముందే చంపేయాలి, పుట్టి మళ్ళీ ఇంకొక ఆడపిల్ల అవుతుంది అని చెప్పి చంపేయాలని డిసైడ్ అయ్యి, అయితే ఆమెను ఒకదాన్ని చంపేస్తే మళ్ళీ ఇద్దరు పిల్లల్ని ఊరు జాకేది, ప్లస్ ఇతనికి ఆడపిల్లలని ఇష్టం లేదు. సో కాబట్టి వాళ్ళని కూడా చంపేస్తే ఒక పని అయిపోతుంది, మళ్ళీ మనం నెక్స్ట్ పెళ్లి చేసుకొని మగబిడ్డని కనుక్కోవచ్చు అన్న ఒక యాంగిల్లోకి వెళ్ళిపోయి ప్లాన్ వేసుకున్నాడు ఎలా చంపాలి ఏంటని. సో వాళ్ళు ముగ్గురిని కూడా నిన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి ఏదో పని ఉన్నట్టుగా మామూలుగా వాళ్ళు వెళ్తుంటారు అప్పుడు, అలాగే తీసుకెళ్లి ముగ్గురిని లోపలికి తోసేసి ముంచేశాడు, ముగ్గురిని పట్టుకొని. ఎందుకంటే ఆమె ప్రెగ్నెంట్, ఫైట్ చేయలేదు, పిల్లలు చిన్నోళ్ళు. ఇప్పుడు ఊపిరి ఇదవుతుంది కదా, అలాగా చేసి దీన్ని యాక్సిడెంటల్ గా చిత్రీకరించడానికి మిగతా వాళ్ళకి చెప్పాడు. వచ్చారు, అనుకోకుండా పడిపోయారు, నేను దూరంగా ఉన్నాను, వచ్చే లోపల వాళ్ళు
మునిగిపోయారు అన్నట్టుగా చెప్పాడు. కానీ ఈ అమ్మాయి వాళ్ళ నాన్న అలీ, ఈ భార్య వాళ్ళ నాన్న ఫర్హాత్ వాళ్ళ నాన్న అలీ అన్నాడు, ఆయనకి అనుమానం వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ అలవాటు ఉంది, తెలుసు, వాళ్ళు ఎందుకు పోయి దూకేస్తారు, ఆడ యాక్సిడెంట్ గా పడిపోతారు. రెండోది వీళ్ళకి గొడవలు ఉన్నాయని తెలుసు, వీడే ఏదో చేస్తుంటాడని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. సార్ నా అల్లుడే ఏదో చేశాడు, వాళ్ళ యాక్సిడెంట్ కాదు, మీరు దీన్ని పరిశీలించాలని. దాంతో వీళ్ళు అతన్ని పట్టుకొని వచ్చి తమదైన పద్ధతిలో కోయర్స్ గా చేశారు. సో ఆ కోయర్సివ్ గా చేయడంతో అతను కన్ఫ్యూస్ అయిపోయాడు, నేనే చంపానని, ఈ కారణాలు అని చెప్పాడు. సో ఇంకేమన్నా ఉన్నాయా, ఇదే కారణమా అనేది ఆ యాంగిల్లో కూడా, అంటే ఇతనికి ఏమన్నా అఫైర్లు ఉన్నాయా అనే యాంగిల్లో కూడా చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రాథమిక విచారణలో అతనికి వేరే అఫైర్లు కానీ ఏమీ లేవు. ఈ కేవలం ఆడపిల్లలు వద్దు, మగపిల్లవాడు కావాలి అన్న యాంగిల్లో భార్య తన మాట వినకుండా ధిక్కరించి ప్రెగ్నెన్సీని ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు ఇంకా అబార్షన్ కూడా దాటిపోయింది కాబట్టి సో ఆమెను చంపేయాలి, తన మాట వినలేదు కాబట్టి చంపేయాలి అన్న ఒక యాంగిల్లో వెళ్ళాడు. మామూలుగా సైకాలజిస్టులు చెప్పేది ఏంటంటే నార్సిసిస్టిక్ ఇంజురీ అంటారు, అంటే వీడి ఈగో హర్ట్ అయిపోయింది. హర్ట్ అయిపోయినప్పుడు కంట్రోల్ అనమాట, కొయర్సివ్ కంట్రోల్ అంటారు. చాలా మంది మగవాళ్ళు డిసిషన్ మేకింగ్ నేను చెప్పినట్టు వినాలి, భార్యకి అసలు డిసిషన్ మేకింగ్ ఉండకూడదు అనుకునే వాళ్ళు ఇప్పటికీ సమాజంలో చాలా మందే ఉంటారు. కొంతమంది సొఫిస్టికేటెడ్గా ఉండొచ్చు, కొంతమంది రూడ్గా ఉండొచ్చు. కానీ ఇప్పటికి కూడా చాలా మంది ఆడవాళ్ళు మగవాళ్ళ మాట వినాలి, మగవాళ్ళ డామినేషన్ ఉండాలని నమ్మేవాళ్ళు, భర్తలు మాట భార్యలు వినాలనుకునే వాళ్ళు చాలా మంది ఇప్పటికి మెజారిటీ ఉన్నారు. సో వీళ్ళకి ఏంటంటే ఈ కంట్రోల్ లేనప్పుడు వాళ్ళు వైలెన్స్లోకి వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే నువ్వు నా మాట వినలేదు, దానికి ఇతను ఏం చేయాలి, ఇతను ఏమి చేసే పరిస్థితిలో లేనప్పుడు ఏమవుతుందంటే వైలెన్స్ లోకి వెళ్ళిపోయి వాళ్ళని కొట్టడం కావచ్చు, లేకపోతే వాళ్ళని ఇంకేదన్నా చేయాలన్నా. ఇతనికి ఏంటంటే ఆ కోపము లోపల పెరిగిపోయింది. దాంతో ఒక ప్రీమేటెడ్ మర్డర్ ఇది, ఇదేమీ ఆవేశంలో అప్పటికప్పుడు చేసింది కాదు. ప్లాన్డ్ గా ఎలా చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎట్లా చేయాలి అన్ని ప్లాన్ చేసుకున్నాడు. చేసిన తర్వాత కూడా ఎలాంటి ఒక నెరేటివ్ చెప్పాలనేది చేశాడు. ఇది మామూలుగా జెండర్ బయాస్ అనేది అన్ని మతాల్లో ఉంది, హిందూ ముస్లిం అన్ని మతాల్లో ఉంది. ముస్లిం మతంలో ఉండే జెండర్ బయాస్ మీద కూడా చాలా లిటరేచర్ వచ్చింది. ఆ మధ్యనే కన్నడ రైటర్ బాను ముస్తాక్ అని ఆవిడ హార్ట్ ల్యాంప్ అనే బుక్ రాస్తే దానికి బుకర్ ప్రైజ్ కూడా వచ్చింది. అది నేను చదివాను. అందులో కూడా ముస్లిం సమాజంలో ఉండే పితృస్వామ్య ధోరణుల మీద, స్త్రీలు పడే కష్టాల మీదనే ఆమె ముఖ్యంగా ఇటువంటి అనేక అంశాలని ఆమె రాసింది. అలాగే తెలుగులో కూడా ముస్లిం వాద సాహిత్యం అంటారు దాన్ని. ముస్లిం వాద సాహిత్యంలో ముస్లిం స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్ష కావచ్చు, లేకపోతే అన్యాయాలకు గురవడం కావచ్చు, ఇవన్నీ సమాజంలో స్త్రీలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది చేశారు. అట్లాగే మాకు ఒక ఎన్జిఓ ఉంది, మేము స్కిల్ డెవలప్మెంట్ ఇస్తాం. ఎక్కువగా ముస్లిం పాపులేషన్ ఉన్న చోట్ల ఇచ్చినప్పుడు కూడా ఎక్కువ మంది స్త్రీలు టైలరింగ్ అలాంటివి మేము నేర్పిస్తున్నప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా చెప్తారు వాళ్ళు. ఎందుకంటే ఎందుకు మీరు వస్తున్నారు టైలరింగ్ అంటే, మా హస్బెండ్ అతను డ్రైవరు లేకపోతే ప్లంబరు ఇలాంటి వృత్తులు ఎక్కువ ఉంటాయి ఆ స్లమ్స్ లో. పిల్లలు ఎక్కువ ఏం లేరు, అదే ఒక మిత్ నిజానికి. నేను అప్లికేషన్ అంతా నేనే ఫిల్ చేసేవాడిని. అందులో 90% ఇద్దరు పిల్లలే ఉన్నారు. అర్బన్ ముస్లిమ్స్ పిల్లల్ని కనుక్కోవడం తగ్గించేశారు లాంగ్ బ్యాక్. ఎందుకంటే వాళ్ళు పెంచలేకపోతున్నాయి, ఇద్దరు పిల్లల్నే చూసుకోలేక తల్లులు ఏదో ఒక పని నేర్చుకొని మేము పిల్లలకి ఫీజులు కట్టడానికి ఇది పనికి వస్తుంది అనే వాళ్ళే తల్లులు ఉన్నారు ఎక్కువ మంది మేము చూసిన వాళ్ళు. ఎందుకంటే హస్బెండ్ తాగుతాడు, అతను సంపాదించింది అతను తాగేస్తున్నాడు, ఇంటికి ఇవ్వట్లేదు, మేము ఎట్లాగో కష్టాలు పడతాం, పిల్లలు పాడైపోతున్నారు అని తల్లులు ఏం చేస్తున్నారంటే వచ్చి టైలరింగ్ బ్యూటిషియన్ కోర్సు నేర్చుకుని దాని ద్వారా 4 డబ్బులు సంపాదించి పిల్లల ఎడ్యుకేషన్ పెట్టాలనేది వాళ్ళ గోల్. 90% తల్లుల గోల్ ఇదే. సో అందువల్ల వాళ్ళు ఆడపిల్లలైనా మగపిల్లలైనా చదివించడానికి అర్బన్ దీంట్లో ఉన్నారు. కానీ తండ్రులు ఏంది, వాళ్ళు తాగుతారు, డబ్బులు ఇవ్వడు, కానీ ఫ్యామిలీ మీద కంట్రోల్లో వాడికి ఉండాలి. అక్కడ మేము కౌన్సిలింగ్ కూడా ఇస్తాం అనమాట. వాళ్ళకి మగవాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి, అరే భాయ్ నువ్వు డబ్బులు ఇవ్వట్లేదు, తాగుతున్నావు, కనీసం నువ్వు నోరు మూసుకొని ఉండు, వాళ్ళు ఏదో వాళ్ళు చేస్తున్నారు, మేము హెల్ప్ చేస్తాం, వాళ్ళకి పిల్లలు చదువుకుంటారు,
నువ్వు ఇస్తే మంచిదే, ఈయనప్పుడు కనీసం నువ్వు ఇంటర్వ్యూ అదే. కావద్దు అనడం వల్ల ఇదేదో ఆర్గనైజేషన్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఏదైనా అతనికి జరిగే కొంత భయం ఉంటుంది. కాము భయం ఉంటుంది. ఇది లేదు ఇక్కడ. ఈ సపోర్ట్ సిస్టమ్ అనేది విమెన్ కి అవసరం. ముస్లిం ఉమెన్ కైనా ఎవరికైనా బయట సపోర్ట్ సిస్టమ్ ఉంటే మగవాడు కూడా అండగా ఎవరెవరు ఉన్నారు, రేపు ఏదైనా అయితే వీళ్ళు ఇంటర్వ్యూన్ అవుతారు, కేసులు అవుతాయి అన్న ఒక భయం ఉంటుంది. ఇతనికి అవేవి లేవు. వీళ్ళ ఆమె సంబంధించిన పేరెంట్స్ పాపం పూర్ వాళ్ళు ఇతన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. దాంతో ఇతను నేనేమనుకుంటే అది చేయగలను దీనికి వెళ్ళిపోయాడు. సో అది అందుకనే సపోర్ట్ సిస్టమ్స్ అవసరం. ముఖ్యంగా కింది స్థాయిలో వాళ్ళకి ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ఎన్జిఓస్ నుంచి కానీ విమెన్ ఆర్గనైజేషన్స్ నుంచి కానీ కొంత సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. కేవలం లిటరేచర్ రాస్తే సరిపోదు, లిటరేచర్ రాయడం అవసరమే, కానీ దాంతో పాటు యాక్టివిజం అనేది కూడా అవసరం. అవును సార్. ఇప్పుడు ఆయనకి ఎలాంటి శిక్ష పడే ఛాన్స్ ఉంది అంటారు? అంటే మధ్యకాలంలో శిక్షలన్నీ తారుమారు అవుతూ ఉన్నాయి. ఎన్ని రోజులు ఉంటున్నారు? మామూలుగా అయితే లైఫ్ పడాలండి. ఎలాంటి వాళ్ళకి ఉరిశిక్ష కాకపోయినా లైఫ్ పడాలి. కానీ అది కోర్టులు, పోలీస్ స్టేషన్ ఇవన్నీ వేరే వ్యవహారం. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది వేరే వ్యవహారం కాబట్టి మనకి కన్విక్షన్ రేట్ చాలా తక్కువ ఉంటది. సో వీళ్ళు ఇప్పుడు వాడేం చేస్తాడు, వాడు ఆల్రెడీ కొంత డబ్బులు ఉంది, సంపాదించుకున్నాడు, వాడు చల్లుతాడు, మంచి లాయర్లు పెట్టుకుంటాడు. దానికి వ్యతిరేకంగా పోలీసులే చేయాలి, పీపీ ఉండాలి. యువతల విక్టిమ్ పేరెంట్స్ అంత స్ట్రాంగ్ కాదు, ఖచ్చితంగా అది స్లోగా వీక్ అవుతుంది. యాక్సిడెంట్ హత్య అనేది ప్రూవ్ కాలేదని శిక్ష పడదు. ఈ లోపల అతను బెయిల్ వరకు ఉంటాడు కదా జైల్లో, అదే అతనికి శిక్ష ఫైనల్ గా అయిపోతుంది. చాలా కేసులు, అంటే అన్ని చోట్ల అలా అవుతుందని కాదు, చాలా సార్లు చాలా సిన్సియర్ గా పోలీసులు కేసుని చేసిన కేసులు చాలా ఉన్నాయి. కానీ ఎక్కువ భాగం వాళ్ళు కూడా రకరకాల ఒత్తిళ్లు వాళ్ళకి కూడా ఉంటాయి కాబట్టి కేసులు శిక్ష పడుతుందా అనేది గ్యారంటీ చెప్పలేదు. రైట్, థ్యాంక్ యూ సార్.